वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏ కంటెంట్ మీద వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ వి విల్ డూ ఇట్. నేను చెప్తున్నంతసేపు నాతో పాటు చెప్తూనే ఉండాలి. ఓకేనా? ఈ వీడియోలో మనం చంద్రుడి లాంటి మొహము, సింహంలా ధైర్యవంతుడు, రాముడు కంటే లక్ష్మణుడు చిన్నవాడు, ఇలా పువ్వులాంటి అమ్మాయి, దేవకన్య లాంటి అమ్మాయి, ఇలా మనం ఒక ఆర్డినరీ థింగ్‌ని ఒక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్‌తో లేదా ఒకరితో ఒకరిని పోల్చినప్పుడు ఉపయోగించేటువంటి సా, సి, సే వాటి యొక్క ఉపయోగం ఏంటో, వాటి యొక్క మీనింగ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీటిని మనం తులనాత్మక శబ్ద్ తులనాత్మక శబ్ద్ అంటాము. సా, సి, సే. ఓకే. సో వీటిని ఉపమానాలు కంపారిజన్ కానీ సిమిలారిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఓకే. అంటే లాగా, వంటి, లా అనే అర్థాన్ని ఇస్తాయి. సో సా అనేది ఎక్కడ ఉపయోగించాలి? ఎప్పుడైతే మీరు పోలిక పుల్లింగ శబ్దాలతో చేస్తున్నారో, అదే పుల్లింగ శబ్దాన్ని పోలుస్తున్నారు, పోల్చడానికి ఉపయోగిస్తున్నారు, అక్కడ సా పెట్టాలి. సో ఇక్కడ చూడండి, చంద్రుడి లాంటి మొహము, చాంద్ సా చెహరా. సో చెహరా అనేది పుల్లింగ శబ్దము. సో దానిని చంద్రుడితో పోలిస్తున్నాము. చాంద్ సా చెహరా. ఓకే. సి ఇది స్త్రీలింగ శబ్దం. పదాల పోలిక కోసం వాడతాము. ఫూలు సి బచ్చి, పువ్వు లాంటి పిల్ల. ఒక మన అమ్మాయిని పువ్వుతో పోలిస్తున్నాము. సో ఫూల్ సి బచ్చి. ఓకేనా? సో దేనితో అయితే పోలుస్తున్నామో ఆ వర్డ్ పక్కన సా, సే, సీలను పెట్టండి. ఓకేనా? ఆ పదాన్ని ఎవరితో పోలుస్తున్నామో తరువాత ఆ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ సే. సే అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక కారక చిహ్నం అని. రాముడు నుండి అండ్ రాముడితో. ఓకేనా? రాముడి ద్వారా. సో దీనికి కంటే అనేటువంటి ఎనదర్ మీనింగ్ ఉంది. సే. నేను రెడ్‌తో హైలైట్ చేస్తున్నాను చూడండి. సే రాముడి కంటే. ఓకేనా? సో మనం ఈ పాఠంలో, ఈ వీడియోలో మనం ప్రధానంగా కంపారిజన్ గురించే నేర్చుకుంటాం. అంటే ఎలా? రామ్ మోహన్ కంటే పెద్దవాడు. అంటే రాముడిని మోహన్‌తో పోల్స్తున్నాము. రాము మోహన్ సే బడా హై. రామ్ మోహన్ సే బడా హై. చిన్నవాడైతే చోటా హై. పోలిక అన్నమాట. సో పుల్లింగ్ అయితే సా అనండి. రామ్ షేర్ సా బహాదుర్ హై. రాము సింహంలా ధైర్యవంతుడు. స్త్రీలింగ అయితే సి. సీత పరి సి సుందర్ హై. సీత దేవకన్యల అందంగా ఉంది. బహువచనంలో కూడా సాధారణంగా సే, సే కాకుండా సా, సి ఉపమాన భావంలోనే వస్తుంది. అంటే సే అనే దానికి మీనింగ్ ఏంటి మనం చెప్పాం కదా, కంటే, కంటే. ఓకేనా? సో ఇది కూడా ఉపమానం, పోలికకి సా, సే, సా అండ్ సీలను మాత్రమే వాడతాము. సే అంటే కంటే అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్కసారి మనం ఇలా సా, సి, సేలనే కాకుండా జైసే, కీ తరహ. చూడండి, వారు పిల్లల్లా అమాయకులు. వే బచ్చోన్ జైసే మాసూమ్ హై. బచ్చోన్ జైసే. ఓకే. యా బచ్చోన్ కీ తరహ, ఆ విధంగా అనేటువంటి వర్డ్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అతను సింహంలా ధైర్యవంతుడు. వహ షేర్ సా బహాదుర్ హై. అతను నాకంటే ధైర్యవంతుడు. వహ ముఝస్సే బహాదుర్ హై. ఓకేనా?
సో హియర్ లాగా. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లాగా అనే అర్థంలో వస్తుంది. అప్పుడు మనం కే జైసే కీ తరహ. ఓకేనా, వీటి అర్థం కూడా లాగా వలె అనే వస్తుంది. జైసే అండ్ కీ తరహం కూడా మనం వాడచ్చు. ఓకేనా. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఉపమానాలు చెప్పడానికి, పోలిక చెప్పడానికి. సో ఇలాంటివి మనం ఎక్కువగా కథలు, ప్రసంగాలు, కవిత్వాల్లో చంద్రుడు లాంటి నీ మొహము. ఓకేనా, చంద్రముఖి. చంద్రముఖి అంటే దెయ్యం కాదు కదా. ఓకేనా, చంద్రముఖి అంటే చంద్రుడి లాంటి ముఖము కలది చంద్రముఖి. ఓకేనా. సో అలాంటి సెంటెన్సెస్ కొన్ని చూద్దాము. సా పుల్లింగం లాగా. అతను సింహంలా ధైర్యవంతుడు. వహ షేర్ సా బహాదుర్ హై. వహ షేర్ సా బహాదుర్ హై. అతను సింహంలా ధైర్యవంతుడు. రాము కొండల బలంగా ఉన్నాడు. రాము పహాడ్ సా మజబూత్ హై. రాము పహాడ్ సా మజబూత్ హై. రాము కొండల బలంగా ఉన్నాడు. ఆ బిడ్డ చంద్రుడిలా ముద్దుగా ఉన్నాడు. వహ బచ్చా చాంద్ సా ప్యారా హై. ప్యార్ అంటే ప్రేమ, ఇది ప్యారా. ఓకే. వహ బచ్చా, ఆ బిడ్డ, చాంద్ సా ప్యారా హై. అతని హృదయం మైనంలా మెత్తగా ఉంది. వ్యాక్స్, మోంబత్తి అంటే క్యాండిల్. అతని హృదయం. ఉస్కా దిల్ మోమ్ సా హై. మోమ్ సా హై. ఓకే, మెత్తగా, మైనంలా మెత్తగా ఉంది. అతను గాలిలా పరిగెడతాడు. వహ హవా సా దౌడతా హై. వహ హవా సా దౌడతా హై. అతను గాలిలా పరిగెడతాడు. అతను రాయిలా గట్టివాడు. వహ పత్తర్ సా కఠోర్ హై. అతని పోలిక రాయితో జరుగుతుంది. సో రాయి పక్కన సా పెట్టండి. వహ పత్తర్ సా కఠోర్ హై. అతను రాయిలా గట్టివాడు. అతను సాధువులా ప్రశాంతంగా ఉన్నాడు. వహ సాధు సా శాంత్ హై. అతను సూర్యుడిలా ప్రకాశిస్తాడు. వహ సూరజ్ సా చమకతా హై. వహ సూరజ్ సా చమకతా హై. అతను సూర్యుడిలా ప్రకాశిస్తాడు. అతను నెమలిలా నాట్యం చేస్తాడు. వహ మోర్ సా నాచ్తా హై. వహ మోర్ సా నాచ్తా హై. అతను నెమలిలా నాట్యం చేస్తాడు. అతను పిల్లాడిలా నవ్వుతాడు. వహ బచ్చే సా హస్తా హై. వహ బచ్చా సా అనకూడదు, బచ్చా సా కాకుండా బచ్చే సా హస్తా హై. ఈ సా ఉండడం వలన దీని యొక్క ప్రభావం ముందు ఓడ మీద పడేది. బచ్చా ఏకవచనం అయినప్పటికీ బచ్చే అనాలి. అతను చిరుతలా పరిగెడతాడు. వహ చీతే సా దౌడతా హై. వహ చీతే సా దౌడతా హై. అతను వజ్రంలా మెరుస్తాడు. వహ హీరే సా చమకతా హై. అతను గులాబీలా పరిమళిస్తాడు. వహ గులాబ్ సా చమకతా మెహకతా హై. మెహకన అంటే ఫ్రాగ్రెన్స్, స్మెల్. అతను రాజులా జీవిస్తాడు. వహ రాజా సా రెహతా హై. వహ రాజా సా రెహతా హై. అతను రాజులా జీవిస్తాడు. ఇప్పుడు సి స్త్రీలింగంలో లాగా స్త్రీల పోలిక జరుగుతూ ఉంటే ఆమె పువ్వులా అందంగా ఉంది. వహ ఫూల్ సి సుందర హై. వహ ఫూల్ సి సుందర హై. అతను పువ్వుల అందంగా ఉన్నాడు అనాలి అనుకోండి. వహ ఫూల్ సా సుందర హై. ఓకేనా. సీత దేవకన్యలా అందంగా ఉంది. సీత
परी सी सुंदर है। सीता परी सी सुंदर है। సీత దేవకన్యల అందంగా ఉంది. ఆమె స్వరం కోయిలలా ఉంది. उसकी आवाज कोयल सी है। उसकी आवाज కోయల్ सी है। ఆమె స్వరం కోయిలలా ఉంది. ఆమె మెరుపులా వేగంగా ఉంది. वह बिजली सी तेज है। वह बिजली सी तेज है। ఆమె మెరుపులా వేగంగా ఉంది. ఆమె బొమ్మలా కనిపిస్తుంది. वह गुड़िया सी लगती है। वह गुड़िया सी लगती है। ఆమె బొమ్మలా కనిపిస్తుంది. ఆమె సీతాకోక చిలుకలా ఎగురుతుంది. वह तितली सी उड़ती है। वह तितली सी उड़ती है। ఆమె సీతాకోక చిలుకలా ఎగురుతుంది. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి మీరు చూస్తున్నంతసేపు. పైకి చెప్తూ ఉండండి, అప్పుడే స్పోకన్ అనేది వస్తుంది. ఆమె తల్లిలా దయగలది. వహ మా సీ దయాళు హై. వహ మా సీ దయాళు హై. ఆమె తల్లిలా దయగలది. ఆమె మంచులా చల్లగా ఉంది. వహ బర్ఫ్ సీ ఠండీ హై. वह बर्फ सी ठंडी है। ఆమె దేవకన్యలా నవ్వుతుంది. वह परी सी मुस्कुराती है। वह परी सी मुस्कुराती है। ఆమె దేవకన్యలా నవ్వుతుంది. ఆమె పిట్టలా చిలకరిస్తుంది. वह चिड़िया सी चहकती है। ఓకేనా? చహకన అంటే చీపింగ్. ఓకేనా? పిట్టలు అరవడాన్ని మనం చహకన అంటాం. वह चिड़िया सी चहकती है। ఆమె పత్తిలా మెత్తగా ఉంది. वह रुई सी मुलायम है। वह रुई सी मुलायम है। ఆమె పత్తిలా మెత్తగా ఉంది. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆమె చంద్రుడిలా కనిపిస్తుంది. वह चांद सी लगती है। वह चांद सी लगती है। ఆమె నదిలా ప్రశాంతంగా ఉంది. वह नदी सी शांत है। वह नदी सी शांत है। ఆమె నదిలా ప్రశాంతంగా ఉంది. ఆమె చిరునవ్వు పువ్వులా ఉంది. उसकी मुस्कान फूल सी है। उसकी मुस्कान फूल सी है। చిరునవ్వు ముస్కాన్. చిరునవ్వు నవ్వడం అంటే ముస్కురానా, అది క్రియాపదం, వాక్యానికి చివర్లో వస్తుంది అది. ఆమె లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. వహ లక్ష్మీ సి దిఖాయి దేతి హై. సో ఇప్పుడు సే అనేటువంటి వర్డ్తో కంపారిజన్. రాముని కంటే మోహన్. సో రాముడి పోలిక మోహన్తో చేస్తున్నట్టు, లేదా మోహన్తో రాము, ఇలా ఒకరిని ఒకరు పోల్చేటప్పుడు. రాము మోహన్ కంటే పెద్దవాడు. రాము మోహన్ సే బడా హై. నేను నీకంటే పొడవుగా ఉన్నాను. మై తుమ్సే లంబా హూ. మై తుమ్సే లంబా హూ. నేను నీకంటే పొడవుగా ఉన్నాను. అతను నాకంటే వేగంగా పరిగెడతాడు. వహ ముజ్సే తేజ్ దౌడతా హై. వహ ముజ్సే తేజ్ దౌడతా హై. అతను నాకంటే వేగంగా పరిగెడతాడు. ఈ మామిడి దానికంటే తీయగా ఉంది. యహ ఆమ్ ఉస్ ఆమ్ సే మీఠా హై. యహ ఆమ్ ఉస్ ఆమ్ సే మీఠా హై. ఈ మామిడి దానికంటే తీయగా ఉంది. ఈ పుస్తకం దానికంటే మంచిది. యహ కితాబ్ ఉస్ కితాబ్ సే అచ్చీ హై. యహ కితాబ్
ఉస్ కితాబ్ సే అచ్చి హై. అచ్చి ఎందుకు అంటే ఇక్కడ మనం కితాబ్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, అది స్త్రీలింగ శబ్దం. నా చెల్లెలు నాకంటే చిన్నది. మేరీ బెహన్ ముజ్‌సే ఛోటీ హై. ముజ్‌సే చోటీ హై. ఆఫ్‌కోర్స్ చెల్లెలు చిన్నదే అయ్యుంటుంది. సో, ఒకవేళ ఏదైనా వేరే రిలేషన్ ఏదైనా పెట్టాలి. చిన్నది అనుకుంటే చోటీ హై. బంగారం వెండి కంటే ఖరీదైనది. సోనా చాందీ సే మెహంగా హై. సోనా చాందీ సే మెహంగా హై. ఈ దారి దానికంటే వెడల్పుగా ఉంది. యహ్ సడక్ ఉస్ సడక్ సే చౌడీ హై. యహ్ సడక్ ఉస్ సడక్ సే చౌడీ హై. ఈ రహదారి దానికంటే అంటే ఆ రహదారి కంటే ఆ రోడ్డు కంటే వెడల్పుగా ఉంది. ఈ గది ఆ గది కంటే పెద్దది. యహ్ కమరా ఉస్ కమరే సే బడా హై. యహ్ కమరా ఉస్ కమరే సే బడా హై. ఈ గది ఆ గది కంటే పెద్దది. నా మొబైల్ నీ మొబైల్ కంటే కొత్తది. మేరా మొబైల్ తుమ్హారే మొబైల్ సే నయా హై. మేరా మొబైల్ తుమ్హారే మొబైల్ సే నయా హై. నా మొబైల్ నీ మొబైల్ కంటే కొత్తది. ఈ చెట్టు ఆ చెట్టు కంటే ఎత్తుగా ఉంది. యహ్ పేడ్ ఉస్ పేడ్ సే ఊంచా హై. యహ్ పేడ్ ఉస్ పేడ్ సే ఊంచా హై. ఈ చెట్టు ఆ చెట్టు కంటే ఎత్తుగా ఉంది. అతను తన అన్న కంటే తెలివైనవాడు. వహ్ అప్నే భాయి సే హోషియార్ హై. వహ్ అప్నే భాయి సే హోషియార్ హై. అతను తన అన్న కంటే తెలివైనవాడు. ఈ నది ఆ నది కంటే పొడవుగా ఉంది. యహ్ నది ఉస్ నది సే లంబీ హై. యహ్ నది ఉస్ నది సే లంబీ హై. ఈ నది ఆ నది కంటే పొడవుగా ఉంది. నది కూడా స్త్రీలింగ శబ్దం కాబట్టి లంబీ. నా తండ్రి నాకంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు. మేరే పితా ముఝసే అధిక్ అనుభవీ హై. మేరే పితా ముఝసే అధిక్ అనుభవీ హై. అతను తన తండ్రి కంటే పొడవుగా ఉన్నాడు. వహ్ అప్నే పితా సే లంబా హై. వహ్ అప్నే పితా సే లంబా హై. ఓకే. సో, ఇలా మనం తులనాత్మక శబ్ద సా సి సే తో మనం ఆల్మోస్ట్ 45 सेंटेंसेस నేర్చుకున్నాము. సో, अब तक हम साथ रहे. जाते जाते వీడియో లైక్ కీజియేగా. చివరి వరకు చూస్తున్న వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.